పిల్లగా ఎంకటేసు గడ్డి వీకకపోతన్నవోయ్ తవ్వకపోతన్నవో ఇట్రా పిల్లగా ఎంకటేసు గడ్డంతా వీకబోయ్ నాకెదురన్నా వట్టవోయ్ పిల్లగా ఎంకటేసు చూడకపోతుంటవో కానకపోతుంటవో మావానికి 90 పోతా అంటే నరకానికి కూడా వస్తాడు. అంతేగా అంతేగా. ఏ సింధు నువ్వు వాగే నీ అవ్వ మా ముంగట మరీ వంగిస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. కడుపులో గడబడి ఎత్తాందిగా ఇది ఆపిన ఆగటట్లేదు. ఏమో ఆడోళ్ళు ఉన్నారు, అయినా కానీ ఇది ఆపుకుంటే మనకే డేంజర్. వస్తున్నా వస్తున్నా గడివిగతందుకు వస్తున్నా పీకాలని లేకున్నా 90 కోసం వస్తున్నా నామును ఎల్లకున్నా నీకెదురు వస్తున్నా నీలో నా దాగున్నా నా కోసం వస్తున్నా. బాబు ఒక చెట్లలో ఏం చూస్తున్నావే? ఏ బిడ్డ సూరకాయలు కాసా లే చూస్తానరా ఇవాళ కూర కావద్దా? ఏంటి సోరకాయ వండుకున్నాడా? పండగకు అల్లుడున్న బిడ్డ తేక సోరకాయ కూర వండుతారా? చికెన్ మటన్ దేపో. అయినా బిడ్డ ఇలా పండగ కాదు కదా, రేపు పండగ కదా, ఇలా సూరకాయ వండుకుందా రేపు చికెన్ తెత్తది. ఇంకా నీ పీసిడితనం మానలేవా? మేము నువ్వుగా ఇట్లా వస్తామా? ఈ పండగ పబ్బానికే రాబడుతుంది. ఉండేదే 2 రోజులు, ఇయ్యాల రేపు అన్నా ఇంత కౌసండుది ఏమైతుంది? ఏంది బిడ్డ ఊరికే కౌసు అంటున్నావు? అవసరమైతే అల్లుడు ఇంటికి వచ్చిందని మేఘనే కొత్త అదేమైనా పెద్ద సుతారామా? ఈ ఆషాఢం శ్రావణంలా కోళ్ళకు మేకలకు రోగాలు వస్తాయి, అది తింటే మనకు కూడా రోగాలు వస్తాయి, అందుకనే అద్దంటున్నా. మాజాల్తీ చెప్పిన కాడికి సాకులు పైసలు వస్తాయని అనక ఇవన్నీ సాకులు చెప్తున్నావా? అల్లుడు వస్తున్నట మేక పోతాడట. మేక కోడి గుడ్డుకే దిక్కు లేదురా నాయన అంటే ఇంకా మేక పోతావా నువ్వు? ముందు అయితే కోడి కొయ్యి. ఇంటి వరకే అల్లుడు మాడం పోతుంది. ఏమవుతున్నా ఉన్నదే కదా మాట్లాడుతున్నా. సరే సాయంత్రం తెస్తా కానీ ఈ రోజు మన పత్తి కలిసేది ఉన్నది, 5-6 కైకిలోలు పడతారు, వాళ్ళని తీసుకొని రాపు. ఏంది పత్తి కలుసుడు ఉన్నదా? పత్తి కలుసుడే కాకుండా ఇంకా కైకిలలో పిలుచుకురమ్మంటున్నావా? అఫీషియల్ గా అవ్వగారింటికి వచ్చి అప్పాలు పట్టుకపోదామంటే నువ్వేంది నాకు పని చెప్తాన్నావు? నేను సంపాదించే నీకే 20 మంది కడుతుందా? పోయి పిలుచుకురాపో. నేను పిలుచుకురానుపో, అవసరం ఉంటే పైన నవ్వకెప్పకపో. నీ అల్లుని గిట్ల తెలిసిందనుకో మనం పని చేసేందుకు వచ్చినావా పండగకి వచ్చినావా అని 2 క్లాస్ వీకుతాడు. ఏ అల్లుని నేను చూసుకుంటా, అల్లుని కింద పోతే సెట్ అవుతుంది, నువ్వే పిలుచుకురాపోరా. పోపిచ్చా గీర్ రాకా తెచ్చినావు. నీ అల్లునికి సుక్క ముక్క లేని ముద్ద కూడా దిగుతలేదు. ఏ బుజ్జి గట్టి వరకే అల్లుడు అంటే మానం పోద్ది. నీకు పండగకు మంచి బట్టలు పెడతానే. ఏందేంది మంచి బట్టలు పెడతావా? పోయినసారి పండగకే మంచి బట్టలు పెడతా అని నీ అల్లునికి డ్రాయర్ తువాల పెట్టినావు, నాకేం గింత అంతా జాకెట్ ముక్కలు పెట్టినావు. నీ పీచుడితో మళ్ళీ పెడదాం అనుకుంటున్నావా? ఈసారి మంచిగా పెడతారా? జర పిలుచుకురాపో, నీకు పుణ్యం ఉంటాయి. సరే ఆగు, ఇక్కడ మాత్రం ఉంది కదా. ఓ పోరియే కలవత్తవా? కలవనా? ఎవరి కలవనే? కలుసుడు అంటే మందిని కలుసుడు కాదు, పత్తి కలవత్తవా అంటన్నా. పత్తి కలవనా అంటే? పత్తి కలవ అంటే తెలియదా? నెప్పిస్తుందానా? కైకిలి వస్తావా అని అడుగుతాన్నా. కైకిలి కత్తే 300 ఇస్తా. అయినా పల్లెటూరులోనే పెరిగితివి, సిటీలో చదువుకున్నంత మాత్రాన పల్లెటూరు పనులే మర్చిపోయినావా అనే? అమ్ముతుడు ఇప్పుడు తెలియదంటే ఇజ్జత్ పోతుంది. ఎట్లా ఇంటికనే ఉంటానుగా, మంచిగా 300 వస్తాయి, తాపన్న కొనుక్కోవచ్చు. ఏ అక్క నాకు పత్తి కలుసుడు వచ్చు, అత్త. ఏ నిజం చెప్పే, నిజంగా నీకు పత్తి కలుసుడు వచ్చా? లేకపోతే నేను 300 ఇస్తా అన్న ఆశ గిట్లా పత్తి కలుసుడు వచ్చా అని అబద్ధాలు ఆడుతున్నావా? నీకు పత్తి కలుసుడు అత్తనే రా, లేకపోతే ఉత్తగా నీ కైకిల్ నా మీద పడుతుంది. ఏగా పత్తి కలుసుడు తెలియదానే అక్క, నువ్వు భలే మాట్లాడతావు. సిటీలో చదివినంత మాత్రాన పల్లెటూరులోనే నేను పుట్టింది. చూడు అందరికంటే మంచిగా నేనే కలుపుతా, నా పనిని చూసి నువ్వే డబుల్ కైకిల్ ఇస్తావు. నువ్వు వాడికి వచ్చినాక నీ పత్తి దావే పనితీరుని చూసి డబల్ కైకిలు ఇచ్చుడు అవుతుందో ఉన్న కైకిలే ఎగ్గొట్టుడు అవుతుందో చూద్దాం. ఏ చూడే నువ్వు, నేను ఎట్లా చదువుతాను? అందరికంటే ముందు పనిలో నేనే ఉంటా. సరే బుక్కడంత తినైతే రెడీ ఉండు, పొంగ ఇస్తా సరేనా? సరేనే.
అవును గాని గింతగానే బిల్డప్ ఇస్తాను. అసలు పత్తి తవ్వేదందుకు ఏమేం తెచ్చుకుంటారో తెలుసా ఆయన నీకు? గద్దెలు రానే గడ్డపారుని పికాషి అంతే. నేను పిలిచింది పత్తి తవ్వేదందుకే, కరువు పనికి కాదు. అయినా గడ్డపారును పికాసేందుకే బొందతోడి ఇట్లా బొందలు నేను పెట్టదందుకా? మీ అమ్మ దొరికిపోయాను, ఇప్పుడు ఏదో ఒకటి కవర్ చేయాలి. మా వాళ్ళు కరువు పనికి పోయిర్రే, వాళ్ళకి గడ్డపారుని పికాష్ ఇద్దామని పొంగ చెత్తా అంటున్నా. ఏమో నాకు తెలియదు అనేక పత్తి కలుసుడు. ఏమోనే, నీ వాళ్ళకని చూస్తే నాకెందుకో తేడా కొడుతుంది. నా వాయిస్ తేడా కావచ్చు కానీ నేను తేడా కాదే. నా పనిని చూసి నువ్వు డబుల్ కమిట్ ఇవ్వకుంటే నా పేరే మార్చుకుంటా. అది డబుల్ కమిట కాదే, డబుల్ కైకిలి. నీది ఏనా అర్థమైతుంది నీ పని వ్యవహారం. గాని తొందర రెడీ అయి ఉండు, నేను ఇంకా కైకిల్లోని పిలుచుకురావాలి. తిని రెడీ ఉండు. సరేనే. నీ ఒక గింత బిల్డప్ ఇచ్చినందుకని అక్కడ పని మంచి చేయాలి. నీకు రాకుండా అక్కడ మందిని చూసినా నేర్చుకోవాలి. అశ్విని, ఈయనే కూర్చున్నావా? కైకిలి వస్తావానబ్బా? కైకిలా? ఏ కైకిలి? మొలకాలకురా, నారువీకుడా, నారు పెట్టుడా, నారు గుంజుడా, ఒడ్లు పెట్టుడా, ఒడ్లు చెక్కుడా, పత్తిత్తులు పెట్టుడా, పోగుడ్డలు పెట్టుడా, పత్తి కలుసుడా, పత్తేరుడా, పత్తి చెట్లు వీకుడా. కైకిలు అంటే గిన్ని కైకిళ్ళు ఉంటాయి. ఏ కైకిలు వచ్చుడు? గిన్ని కైకిళ్ళు ఉన్నాయా? నీకు ఈ పనులన్నా వచ్చా? గిన్ని కైకిల్లో పోతావా? నాకు అన్ని పనులు వచ్చేపటికే ఇవన్నీ పేర్లు చెప్తాన్నా. ఇన్న నీకు ఏ కైకిళ్ళు వచ్చుడా చెప్పు. మాకైతే పత్తి తవ్వచ్చుడు. అత్తవా? అత్తగాని నాకు రేపెల్లుండి వీలు కాదు, నేను వేరేటోళ్ళకి ఒప్పుకున్నా. నాకు రేపెల్లుండి ఏం అవసరం లేదు, ఇవాళ ఒక్కరోజు రా చాలు. మరి ఇవాళ పత్తి కలిసేదాని అయితే నిన్న మొన్న విల్ట్ అయిపోగా అబ్బా. ఈ ఎగిరితం మీద మందు దొరకమంట దొరుకుతారా? ఇది పనుల దినమేనాయే. నాకేం తెలుసు అబ్బా ఇలా మా ఊళ్ళు పత్తి తవ్వుతారని. నిన్న నేను పండగ కానీ వచ్చిన, మా డాడీ ఏమన్నాడు, పత్తి తవ్వుదాం బిడ్డ కైకిలను పిలుచుకురాపో అన్నాడు. ఆయనతో కైకిలు పిలుద్దామని వచ్చిన. నేను పండగ కోసం వచ్చినట్లేదు, పనాడ ఈ పని కోసం వచ్చినట్టు అయింది. అబ్బా మంచిగా ఉన్నారు పో మీ వాళ్ళు. సుట్టమై అత్త దయమై పట్టినట్టున్నది నీ బాగోతాం. ఏం చేద్దాం, గాసారంగా అట్లున్నది. అఫీషియల్ గా అమ్మోళ్ళ ఇంటికి చప్పాలు పట్టుకపోదాం అంటే మా ఆయన నిన్నే అప్పప్ప చేసేటట్టున్నాడు. అయ్యో మీ డాడీకి ఉన్నది నువ్వు ఒకతే బిడ్డవా? ఇంకేమైనా కొడుకులు ఉన్నారా? ఉన్నదంతా నీకేనా? ఇక గాయం తోర్చుకోవా? ఇక అందుకే సపడేకుంటా అన్న. సరే అని బుక్కడంత తినైతే రెడీ ఉండు, పొంగ పిలుస్తా. ఓ పిల్ల, నడిచిపోవడైతే మేమైతే రావు, అందరిలే కటో పెడతారా మరి? అటోనా నడుచుకుంటారా? అయ్యో నడిచిపోయే కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు కైకిళ్ళకి డిమాండ్ బాగా వచ్చింది. అటో ఉంటేనే కూల్ వాటర్ ఉంటేనే వస్తారు. అవసరం అయితే ఎండ ఇట్ట బాగా కొడితే థమ్స్ స్ప్రైట్ కూడా తీసుకొస్తారు. అట్లున్నది ఇప్పుడు కైకిళ్ళకి డిమాండ్. మీ కైకిలోళ్ళు ఇట్లా డిమాండ్ చేసుడు బట్టే కొత్త కొత్త మిషన్లు కలిపెడతాండ్రు. ఇక రాను రాను కైకిళ్ళకి డిమాండ్ ఏముండదు, మొత్తం మిషన్లు వస్తాయి. నువ్వైతే రెడీ అయ్యి ఉండు, ఆటో పట్టుకొస్తా గాని. సరే. అబ్బా తిరిగి తిరిగి కాళ్ళన్నీ గుంజుతున్నాయి కైకిళ్ళ కోసం. ఈ కైకిళ్ళకు బాగా డిమాండ్ పెరిగింది గానీ అటో ఉంటేనే అత్తానబట్టే. కుక్కలన్నా దొరుకుతలేరు కైకిళ్ళు. అందరు రికమే లేదు, అందరు పనులకే వేసి. మరి ఏమనుకుంటానవే, కైకిలోలకు మస్తు డిమాండ్ ఉంది. వారం 10 రోజుల ముందు చెప్తేనే కైకిలోలు దొరుకుతారు, లేకపోతే దొరుకుతలేరు. ఇప్పుడు గట్లనే ఉన్నదే. ఏ కైకిళ్ళ దగ్గరికి అయినా కూడా 3-4 రోజుల దాకా మేము రికమే లేము, 4-5 రోజుల ముందు చెప్తే అయిపోవు కదా అని అంటారు. నాకైతే పిసలేస్తాంది. ఎంత తిరిగినా కూడా ఒక్కళ్ళన్నా దొరుకుతలేదు. మాకు ఒక 4-5 దొరికితే సరిపోవు గాని ఎవ్వరు దొరుకుతలేరు. అయ్యో అవునానే, ఇప్పటికి ఎంతమంది దొరికిర్రే? 2 దొరికిండ్రే, నాతోని 3. నువ్వత్తే 4 అవుతారు. ఇంకా 3 దొరికితే మంచిగుండు. అయ్యో అవునానే, నేను అత్తును గాని నాకు నిన్న నుంచి మస్తు తలకాయ నొత్తాంది. నీ అవ్వని తలకైనా గానేమో గుండెని వచ్చినట్టు ఏ పడుతుంది. నేను గోలిస్తా కాబట్టి వేసుకొని రాపో. వీళ్ళు ఒక్కరోజు రాయ కొద్దిగా పుణ్యం ఉంటది. సరే అత్తగాని ఒక కండిషన్, నాకిట తలకాయ గిట్ట నొచ్చిందనుకో మధ్యలో పక్కకు కూర్చుంటా. పక్కకు కూర్చున్నావు కదా, కైకిలు తక్కువ ఇస్తా అంటే నేనైతే రాను. నాకు కైకిలు దొరకడం ఎక్కువ అంటే గవ్వన్నంట అనే నేను. కానీ ఒక కండిషన్ ముందే చెప్తాన్నా, తలకాయ నొత్తనే పక్కకు కూర్చోవాలి. తలకాయ నొప్పి తొంపు పెట్టుకొని ఊకపోయి పక్కకు కూర్చుంటే మాత్రం ఊకోను. ఏ గట్లేం చేయగాని అటో అవుతుందిగా, నడిచైతే రాను. నీళ్ళైతే మీరే తేవాలి, నువ్వే తెచ్చుకోపో. అది అంటే మాత్రం నేనైతే రాను. ఎండ గిట్ట బాగా కొట్టిందనుకో థమ్స్ స్ప్రైట్ లాంటివి కూడా మీరే తేవాలి. మీకు ఆకలైనా కూడా నేనే వచ్చి తినబెడతా తీయండ్రి. మీకు డిమాండ్ ఉందని మీరే ఆగుతలేరు కదా. మరి కైకిళ్ళకి అట్లున్నది డిమాండ్. ఎప్పుడు పోవుడు? రేపు పోవుడా? ఎల్లుండి పోవుడా?
రేపెల్లుండి పోవుడు కాదు, ఇయ్యాలనే పోవుడు. బుక్కడంతా తిని సర్ది పెట్టుకొని రెడీ ఉండు, పోంగా పిలుస్తా. సరే. బాబు ఎటు పోతున్నావే? ఎట్లేదు బిడ్డ, బయట కింద పని ఉన్నది. కైకిల్లోళ్ళు ముగ్గురే దొరికిండ్రు, నాతోని 4 అవుతారు. ఇంకో 2 కావాలంటివి కదా, మరి దొరకలేరు. అయ్యో, మరి ఎట్లా బిడ్డ ఇప్పుడు? ఎట్లా అంటే నన్ను అడిగితే నేనేం చెయ్యాలి? ఎవరైనా పిలుచుకొచ్చుకోపో. మన ఎగిరిదానికి ఇప్పుడు ఎవరు బిడ్డ? ఒక ఐడియా. ఏందో చెప్పు. అల్లుడు ఇంటికాడ ఉన్నాడు కదా, అల్లుడిని పట్టుకుపోదాం. అట్టి ఇంటికాడ ఉండి ఏం చేస్తాడు అల్లుడు? ఏంది అల్లుడచ్చుడా? ఈ విషయం గిట్లా నాకు తెలిసింది అనుకో, నిన్ను నన్ను షీపిరి చెప్పు పట్టి గెనుగుతాడు. సప్పుడేకుండు, నేనచ్చుడే ఎక్కువ అంటే ఇంక ఆయన వస్తాడా నీకు? అల్లుడి గురించి నాకు మత్తు తెలుసు. నువ్వు సప్పుడేకుండా నేను కవర్ చేసుకొని తీసుకొస్తా అల్లుడిని. అగో అత్తాండు, నువ్వే అడుగు మరి. ఏంది ఏమో అయ్య బిడ్డలు జోరు ముచ్చట్లు పెడతారు. ఏం లేదు అల్లుడు, నీతో చిన్న పని పడ్డది. నాతోనేం పని నీకు? నైట్ వేద్దామా? అయినా గింత ఎండకెందుకు మావా, రాత్రి వేద్దాం. నీ అవ్వ, అల్లుడికి తాగుడు అలవాటు చేసి నేను తప్పు చేసిన. నువ్వు అంటే 9 అంటే 9 అంటు. అల్లుడు ఇది కాదు, వేరే పని ఉంది. వేరే పని ఉందా? ఏం పని మావా? మాయ చెప్పాడు, నీకు చెప్పేందుకు వెనక ముందు అవుతాండు. ముచ్చటేందో తెలుసా? నువ్వట పత్తిగలనట్టు వస్తావా? ఏంది పత్తికలు వచ్చుడా? ఏంది మావా, నీ కంటికి నేను ఎట్లా కనబడతానా? ఆడోళ్ళ పనికి నేను వస్తానా? అల్లుడు రాత్రికి 9 కాదు, కోటలు ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు మావా? ఇవాళ రేపు ఆడోళ్ళు మగవాళ్ళు అని తేడా ఎక్కడున్నది? అందరు సమానమేనా? పత్తి కాసుడేగా, పోదాం. మీ బతుకులు చెడా, ఇవో బతుకులా. సరే అల్లుడు పోదాం. చూసినా బిడ్డ, అయిపోయా. మీ తాగోతి మొక్కల చెప్పు. మావానికి 90 పోతా అంటే నరకానికి కూడా వస్తాడు. అంతేగా అంతేగా. ఏ సింధు నువ్వు వాగే, నీ అవ్వ మా ముంగట మరీ వంగిస్తాను. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. నీకు అట్లా అర్థమైందా? ఓ బాబు, వాళ్ళు నడుచుకుంటారట, అటో అయితేనే వస్తారట. ఇవాళ రేపు కైకిలోకి బాగా డిమాండ్ ఉంది. సరే నేను మాట్లాడకత్తా, మీరే తిని అడుగుండి పోర్రి. సరే. ఏడే మీ అయ్యా అటో తీసుకొస్తాను పోయి అటే ముట్టిండు. ఏమైతుందే నీకు? కైకిలు ఇచ్చడం మేమేనాయే, మాకులే ఎగిరితాం, మీకే ఉన్నట్టుంది కదా. అత్తడు ఆగుండ్రి. అగో గీట్రాలటమైందా? గీడాగింది. ఇలా మంగళవారంగానే రాజరంపల్లి కాడ అంగడి కదా, బర్లో గొడ్లో వేసుకోపోతారు కావచ్చు, అందుకే ఆగినట్టుంది. మీ అయ్యింది గిట్లా ఆట పట్టుకొచ్చిండు. నాకు కూడా తెలియదే. అన్నే బాబు గిదెందుకు పట్టుకొని వచ్చినావా? ఇప్పుడు బర్లు గొడ్లు గిట్లా ఎక్కించుకొని పోతావా ఏంది? అయినా 2 ఒకటే రోజా నీకు? రేపు పెట్టుకుంటే ఏమవుతుంది? ఇటు పత్తి దవ్వుడాట, అటు బర్లు గొడ్లు ఎక్కించుకొని పోతాడట. రేపు పెట్టుకో పని. బిడ్డ బర్ల గొడ్లు ఎక్స్పోర్ట్ తీసుకురాలి ఆటోను. మిమ్మల్ని ఎక్స్పోర్ట్ దాకా తీసుకొచ్చిన, మీరు ఆటో కావాలన్నారు కదా. ఏంది మమ్మల్ని తీసుకోవడానికి గీ ఆటో తీసుకొచ్చినావా? ఇప్పుడు మీ గీ ఆటోలో రమ్మంటావా? మేము రాంపో. ఏ ఆటో అయితే ఎక్కడానికి? మీరు పోయి కైకిలేనా? ఏమో పెళ్లికి పేయడానికి పోయినాడు, ఏ వాడుతుంది నడు రెక్కురి. అంటే ఏంది ఇప్పుడు బర్లు గొడ్లు లెక్క మమ్మల్ని వెనకేసుకొని పోతారా? తోపంటే వాళ్ళని చూస్తే మా ఇజ్జత్ పోతుంది. చల్ మేము రాం. బొత్తిగా అద్దుమానం చేస్తారేందే మీరు? ఏ ఆటో అయితే ఏంది, ఎక్కిపోయేదందుకు పాండ్రి ఎక్కుదాం. నీకేందే మీ అయ్యని మెల్ల వెనకేసుకొస్తాను. అబ్బా మీ అయ్యంత పీసినారు, ఈ దునియానే లేడిపో. ఇవాళ రుజువు చేసుకున్నాడు మళ్ళా. నేను పిసినారనా? నేను మీకోసం కార్ తెద్దాం అనుకున్నా, ఆ కార్లో పట్టడానికి ట్రాల్ తెచ్చిన. ఏంది నువ్వు కారు పట్టుకొచ్చటోనువా? నువ్వు కారు పట్టుకొస్తే ఏ ఊరు కాలిపోతుందో. అదే కారు పట్టుకొచ్చటోను అయితే గి ట్రాల్ ఆటో పట్టుకరాక పెద్ద ఆటో పట్టుకొస్తేమో. పెద్ద ఆటో అయితే కూర్చొని పోవచ్చు, ఈ ట్రాల్ ఆటోలో అయితే కూకోవచ్చు, పండుకోవచ్చు, నిలిచవచ్చు. మీ సేఫ్టీ కొరకే తెచ్చిన ఆటో. అబ్బా మాజాల్తి భలే కవర్ చేసినావు. ఏ ఆగుండ్రే, మాయకు నిజ్జత్ తీయకుండ్రి. కొద్దిగా నా ముఖం చూసాను నీకు రాలటో ఎక్కుంది దాంట్లో కదా. అయ్యో నేను మర్చిపోయాను, బాత్రూమ్ పోయిండు. ఆగుండ్రి వచ్చేదాకా. పారి మీరు ఎక్కువ, నేను వస్తానా కానీ ఎక్కువ. బుజ్జి మీరు వాండ్రి.
అల్లుడు మేము గిడికి పోతే మీరైతే ఇక 2 బట్టలు పోయి కలుపుర్రి. సరే. ఇగో ఇవే 2 బంటాలు ఫస్ట్ కలుసుడు. ఇవి 2 అయిపోయినాక ఇంకా 2 వేరే కాళ్ళు ఉంటాయి, అవి తర్వాత కలుద్దాం. గిదేంది గిళ్ళందరూ అంగేసుకుంటారు, తోల కట్టుకుంటారు. నేను తోల లేకపోతే అంగి లేకపోతే అడిగితే గిట్లా మెల్లగా ఏదో ఒకటి కవర్ చేయాలి. మనిషికో సాలు బట్టి రవ్వండి తొందర. అగో నీ కురిపేరే. అక్క మామూలుగా కరుపం దగ్గర గడ్డపార బీకాసి ఇచ్చేస్తా అన్న కదా, మర్చిపోయి కురుప కూడా అన్నీ ఇచ్చొచ్చిన. మా తల్లే మంచిదానివే. యుద్ధానికి పోయేటప్పుడు కత్తి ఎంత అవసరమో, స్టూడెంట్ ఎగ్జామ్ రాసేందుకు పోయేటప్పుడు పెన్ ఎంత అవసరమో, మన సొంటోళ్ళు పత్తి తవ్వేందుకు వచ్చినప్పుడు కురిపేంత అవసరం. అయ్యో మరి ఇప్పుడు ఎట్లనే? ఇగో మేము ఈ కుర్పతో తవ్వుకుంటూ వస్తాం. ఏదైనా కట్ట చూసుకొని కట్టెతో గడ్డి తవ్వుకుంటారా? సరేనే. అది పట్టుకోయే పిల్ల, నువ్వు ఇది పట్టు, నేను ఇది పడతా. అగొస్తున్నాను, నువ్వెందుకు ఈ చేతులు పట్టుకొని గిట్ట వచ్చినావు? మేము పత్తి తాగుతున్నాం. పత్తి అరి నీ ఆటోలో పంపించేందుకు కాదు. అయ్యో అక్క, మీ అయ్యనే కిరాయి రమ్మన్నాడు, అట్లనే పత్తి కలవరమ్మన్నాడు. ఎవరో మంది తక్కువ ఉన్నారాటగా, అందుకే నేను వచ్చిన. నేను కూడా మీతో కలుస్తా. సరే, నువ్వు కూడా కురిపే పట్టుకొని రాలేవు కదా, చేత్తో నా చేతిని పట్ట రవ్వు. చెప్ప కలువుండ్రి. ఇంతంతనే ఉండే గడ్డి బాగేం లేదు, ఇంకా 2 బంటాలు కోవాలి. ఇవి చెప్ప కలిసి. సరే మేము మా తగ్గుతాం కానీ గది వెనుకనే ఉన్నది, కొద్దిగా దానికి ఎదురు పట్టు. నేను పడతా కానీ మీరు అయితే తవ్వుండ్రి చెప్ప. దానికో అంగి లేదు, తువాల లేదు, కురుప లేదు. దాని కైకిలు ఎందుకు పిలిచినవే? అట్టిగా కైకిలు వేస్ట్. నాకేం తెలుసా గిది గిట్లా చేస్తుందని. ఇంకా గిదేంది ఇలా పొద్దుగాల ఎన్ని ఏతుల మాటలు మాట్లాడిందో తెలుసా? అక్క నేను ముందట పోతా అందరికన్నా, నాకు ఇంకా డబుల్ కైకిలు ఇస్తామన్నది బద్మాషిది. వచ్చినాక గిట్లా చేస్తాంది. హే నన్ను తక్కువ అంచనా ఎత్తారండి మీరు. చూడు మీరు బంటం దాటే వరకు నేను అవతల బంటంలో ఉంటా, మిమ్మల్ని దాటి. ఉరికిపోయి అవతల బంటలో కూర్చుంటావా ఏంది? కాదు, తవ్వుకుంటూనే పోతా. బద్మాషిదానా, నీ ఏతుల మాట లాపే చక్కగా తవ్వు. డబల్ కైకిలు అన్నది, ఇప్పుడు దవ్వకపోయినా అనుకో డబల్ కైకిలుగా సింగిల్ కైకిలో సగం కూడా ఇయ్య. ముచ్చట పెట్టకూరి చెప్ప తవ్వుండ్రి. అవురా సుమను, నువ్వు ఇంకా లగ్గం ఎప్పుడు చేసుకుంటావురా? ఆటో బాకి బాగున్నది అక్క, ఆటో బాకి దేనాక మా చేసుకుంటే తీ మెల్లగా. సరే తవ్వు మరి చెప్పు. గిదంతా ఎట్లుంది? గిదంతా తవ్వు చెప్ప. అబ్బా సింధు, తలకాయ నొత్తాందే, కొద్దిసేపు కూసుంటా. పోయి కూసపో. సరే నేను కూసుంటా. అందరూ నాకు దక్కట్టోళ్ళ దొరికింది కైకిల్లో. ఏమైందే పోరి, మంచిగా రవ్వేదానివి కానీ ఏమో ఇయ్యాల తలకాయ నొత్తుందని కూర్చున్నావు. ఓ పోరి, ఇంటికానే మేము డీల్ పెట్టుకున్నామే, నాకు తలకాయ నొత్తాంది, మరి తాపుకోసారి కూర్చుంటా అని చెప్పిన. సరే కూర్చునేమన్నది, నాకు తలకాయ నొత్తలేదే, అట్టిగానే కూర్చున్నా. నీకు బాగానే తిరుగుంది కానీ అట్లుంటుంది మరి. అవుతారుగా, తవ్వురి. అగో ఓ పిల్ల, నువ్వేందుకు ఇక్కడ పంది లెక్క మంచిగా పొందుకు కూర్చున్నావు? నడో తవ్వుపో, కైకిలు ఇస్తలేవా నీకు? ఈ కర్రోనికి బాగా జావుంది, నేను ఇంట్లోకి వెళ్ళి పైసలు ఇచ్చి నడి చేస్తాండు, ఇలా మామనే ఇయ్యబట్టి. ఏ సింధు, గీ పిల్ల ఎంత ఇక్కడ కూర్చొని ఉన్నది, కైకిలు ఇస్తలేమా? పోయి తవ్వు అనుపా. దానికి తలకాయ నొత్తాను కట్నే. ఏం తలకాయ వస్తాను? తలకాయ వచ్చే గీత మంచి కూర్చొని ఉంటుంది ఇక్కడ పొందుగా. ఏంది పిల్ల, గుడ్ల గుబ్బ లెక్క గుడ్ల పగించుకొని చూస్తాను. పోయి దాబా. మాదా బుతా. ఓ బావా, నువ్వాడ నిలబడి ఏం చేస్తావు? సుమన్ పక్క పొంట వచ్చి సాలు పట్టేవురా. మా బాపు నీకు సాయంత్రం ఎట్లా కైకిలు ఇస్తానని ఉత్తవాడ ఎందుకు నిలబడతాను? వచ్చి తవ్వేవుదా. సాయంత్రం కైకిల కోసమైనా మాదవుతా కానీ మీరు కానీ
కడుపులో గడబడి ఎత్తాందిగా ఇది ఆపిన ఆగటట్లేదు ఏమో ఆడోళ్ళు ఉన్నారు ఈ అయినా కానీ ఇది ఆపుకుంటే మనకే డేంజర్ అమ్మయ్య తిట్టాయింది అగో ఇంకా సప్పుడు ఏందే పోరే హెలికాప్టర్ గిట్ట పోతాను కావచ్చు. అగో హెలికాప్టర్ పోతే గట్ల సప్పుడు ఎందుకు వస్తుంది? హెలికాప్టర్ కాదు. అగో ఇంకా సౌండ్ ఏంది? ఏ పోరి గుట్ట దగ్గర ఉంది కానీ పంది గిట్లా కావచ్చు. తవ్వు. అవురా సుమను, ఇంతకు ముందేమో సప్పుడు అయింది విన్నవారా? అదేం సప్పుడు? సప్పుడా సప్పుడు ఎక్కడిది? ఓ గా సప్పుడా గా ముంగటి చేనులు పచ్చి చేనుకు మందు కొడతారు కావచ్చు అదే సప్పుడు ఉన్నట్టున్నది. ఓహో మందు కొడతారా? అది పెట్రోల్ పంప్ కావచ్చే, అందుకే అట్లా సౌండ్ వచ్చింది. తవ్వు. అమ్మయ్య మళ్ళీ తప్పించుకున్నా. అవు బాబా అడు కూడా మర్చిపోయినా. మా అయ్య నువ్వు తిరిగా ఇద్దరు. నువ్వు ఒక్కని వేసినావు, మా అయ్య రా లేటు వేయండు. మీ అయ్యనా మెల్లగా నన్ను ఇటు పంపించిండు, పని తప్పించుకున్నాడు. సరే సరే తొందరగా గడ్డి వీకు, ఇంకో బంటాల కోదాం ఇది అయిపోయినాక. గడ్డంతా ఈయన ఇడిచిపెట్టిన మంచిగా ముందట నడుస్తాను. ఇక గిట్లా తినాడు. ఓ పిల్లగా వెంకటేశు గడ్డి వీకక పోతన్నవో తవ్వక పోతన్నవో ఇట్రా పిల్లగా వెంకటేశు గడ్డంతా వీకబోయి నాకెదురన్నా వట్టవోయ్. ఓ పిల్లగా వెంకటేశు చూడక పోతుంటవో కానక పోతుంటవో. వస్తున్నా వస్తున్నా గడివిగతందుకు వస్తున్నా పీకాలని లేకున్నా నైంటి కోసం వస్తున్నా నామును ఎల్లకున్నా నీకెదురు వస్తున్నా నీలో నా దాగున్నా నా కోసం వస్తున్నా. రావయ్యా రావయ్యా గడ్డి వీకేందుకు రావయ్యా నా కోసం రాకున్నా నైంటి కోసం రావయ్యా. ఇది మా అయ్య చూసిండో నా ఈపు సాపు ఎత్తాడు. ఏ ఆపురు మీ పాటలు. మమ్మల్ని ఏమో చెప్పదాము మరి మీరేమో సాంగులు బింగులు పాడతారు. పాటలు పాడతారు, ఇంకా డాన్సులు చేసారు, పత్తి చెట్లు అన్ని రూతాయి. తవ్వురి